నమస్తే 98 న్యూస్కు స్వాగతం. సైకిల్ ఎక్కి ఎన్నికల ప్రచారం చేసిన కావ్య. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని ట్రంక్ రోడ్లో టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి సైకిల్ ఎక్కి ఎన్నికల ప్రచారం చేశారు. గురువారం పట్టణంలోని ట్రంక్ రోడ్లో వ్యాపార సముదాయాల వద్ద 4వ రోజు ఎన్నికల ప్రచారాన్ని కావ్య కొనసాగించారు. షాపు వద్దకు వెళ్లిన కావ్యను షాపు యజమానులు శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. తమ ఓటు తెలుగుదేశం పార్టీకి వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని కోరారు. ట్రంక్ రోడ్లో కావ్య సైకిల్ తొక్కుతూ ప్రచారం చేస్తుంటే టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తల్లో అంతులేని ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఎమ్మెల్యేగా నేను గెలిస్తే మీ వ్యాపారాల అభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తానని అన్నారు. కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, మన బ్రతుకులు మారాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని అన్నారు. కావలి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్స్ వస్తే మరింతగా వ్యాపార అభివృద్ధి జరుగుతుందని, అలా జరగాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. మీ యొక్క అమూల్యమైన ఓటు తెలుగుదేశం పార్టీకి వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గడ్డ మీద ఎగర కన్నీళ్ళ సుడిగుండాలు నాటి వచ్చి కన్నీళ్ళ సుడిగుండాలు నాటి వచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఓటేయమని, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడమని, ఈ రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసిన పార్టీలకు ఓటేయమని చెప్పి అందరిని కూడా పేరు పేరున మేము అభ్యర్థిస్తున్నాం. అందరూ కూడా మమ్మల్ని మంచి మనసుతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరూ కూడా కావలి అభివృద్ధి కావాలని, కావలి అభివృద్ధి జరిగితేనే కావలిలో మా వ్యాపార సంస్థలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని, కావలి ఈరోజు ఒక రకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దీని నుంచి అధిగమించి మన ప్రాంతంలో ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇండస్ట్రియల్ హబ్గా మారిస్తే వ్యాపార సంస్థలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారి ఆశీస్సులు, వారి ఆలోచనల మేరకు కావాలని అభివృద్ధి చేసే దాంట్లో నేను కూడా కష్టపడతానని కూడా తెలియజేయడం, వారందరూ కూడా నాకు సంఘీభావం చేస్తున్నారు. నాకు మంచి నమ్మకం కలిగింది. అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. రేపటి జరిగే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను, అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కూడా కావలి నుంచి మంచి మెజార్టీని ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం. రేపటి రోజున కావలి బిస్ట్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా రేపు 2 గంటలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావలి చేస్తున్నారు. వారు నేను కలిసి స్టూడెంట్స్తో మమేకమై స్టూడెంట్ యొక్క జీవితాల్లో ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ఎలా ఎండగట్టింది,
వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంటే ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసిన వైద్యం మీద వివిధ సమస్యల మీద ఫ్యూచర్లో భవిష్యత్తులో విద్యార్థుల జీవితాలు ఎలా ఉండాలనే దాని మీద కూడా మేమందరం కూడా కలిసి వస్తున్నాం. మమేకమై తెలుగుదేశం పార్టీని ఫస్ట్ ఓటు సిబిఎన్కి ఏమని చెప్పి అడగబోతున్నాం. రేపటి రోజున ఆ కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ కావల్లో చూపించేటువంటి అనూహ్యమైన స్పందన మంచి మెజార్టీకి దారి తీస్తుందని మనసావాచ నమ్ముతూ వారిచ్చిన జోషు, వారిచ్చిన ఆనందం, వారిచ్చిన ఆశీస్సులు, వారిచ్చిన చూపులు కడుపు నిండా నిండి తప్పకుండా హృదయంలో నిండుకుని ఈరోజు ధైర్యాన్ని నింపుని వారు చూపించిన బాటలో నడుస్తారని, ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎల్లవేళ అండగా ఉంటారని, కావల్లో జరిగే వ్యాపారాలన్నీ కూడా చిరు వ్యాపారాలే, అందరూ కూడా కొద్ది టర్నోవర్తో జరిగే వ్యాపార సంస్థలే. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు వ్యాపారాలు కట్టుకుని కరెంటు బిల్లులు కట్టుకుని షాపులు ఏర్పాటు చేసుకుని మున్సిపాలిటీ రెంట్లు కడుతూ ఇంత చేస్తున్నప్పుడు కూడా అధికారులు కొంచెం అలసత్వం చూపిస్తున్నారు. తప్పకుండా ముఖ్యంగా వ్యాపారస్తులకి అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి అధికారులు ఒత్తిడి వచ్చినా వాళ్ళు ఈరోజు కావలి అభివృద్ధి చెందిందంటే ఇద్దరు కారకులు. ఒకటి ఎడ్యుకేషన్ పరంగా దొడ్ల రామచంద్రరెడ్డి గారి కృషి, రెండు కావల్లో ఉన్న వైశాస్ కృషి. వీళ్ళిద్దరి వల్లే ఈరోజు కావలి పట్టణం అభివృద్ధి చెందింది. ఇంతమంది ధైర్యంగా వస్త్ర వ్యాపారం కావల్లో తక్కువ పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా షాపులు పెట్టి వాళ్ళ మీద కష్టార్జితం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలుమూల ప్రాంతాలకి హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఉన్నారంటేనే ఇక్కడ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించినటువంటి వ్యక్తులు వైశ్య కుటుంబీకులు. కాబట్టి వాళ్ళకి ఎల్లవేళ అండగా ఉంటా వాళ్ళ వ్యాపార సమస్యల జోలికి ఏ ఒక్క అధికారి వచ్చినా తప్పకుండా వీళ్ళకి అండ ఉండి వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించే దాంట్లో ముందుంటారని కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ మీ ద్వారా కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యాపారస్తుని కలుపుకొని పోయే దాంట్లో తప్పకుండా నేను ఉంటానని కూడా హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు.